ఇందిరా పార్క్ దగ్గర కుమ్మెర నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మన రజక జాతి ముద్దు బిడ్డకు అవమానం, అలాగే పసిబిడ్డను చూడకుండా చంపేయడం చాలా ఘోరం. ఈ బాధను, ఆ సంఘటనను ఈ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ముందుండి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి మన విశారాజన్ అన్నగారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు నడుస్తున్న పాలన ఏ రకంగా ఉందంటే, కాసిం రాజ్వి హుకుం జారీ చేసినట్టు ఈ రేవంత్ రెడ్డి రెడ్డిల పాలన, దొరల పాలన అన్నట్టు ఏం చేసినా మనం ఐక్యత ఉండాలి. ఎవడేం చేస్తారో నేను మీరు ఉన్నా కదా, మీరు ఏం చేస్తారో చేసుకుంటూ చూద్దాం, నడిపిద్దామనే పాలన ఉన్నాడు. ఓకే కావచ్చు, ఇలా నువ్వు కూడా మాకు మంచి సందేశం ఇచ్చినావు. రెడ్డిలందరూ మీరు ఒకటే కావచ్చు, కానీ రేపు రాబోయే కాలంలో బీసీలందరం ఒకటై రేపు ప్రభుత్వాన్ని బీసీ ముఖ్యమంత్రిగా చేసుకునే ఘనత ఈ ఉద్యమ గడ్డకు, ఈ తెలంగాణ చరిత్రకు ఉన్నదని ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఎందుకంటే గతంలో తెలంగాణ సాయుధ పోరాటం నడిచినప్పుడు ఈ నైజాం పాలనకు ఈ విషయము అక్కడ దాకా ఎక్కడ వెళ్ళాలి, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాగైతే తప్పిస్తున్నాడో ఈ బీసీ జేసీ తరఫున మన విశారాజన్ అన్న కూడా ముందుండి ఈ నాయకత్వం ముందుకు తీసుకుపోదన్నా. నీ ఎండ మెదక్ జిల్లా రజక సంఘం మొత్తం ఉంటుందన్నా. మిలిటెంట్ వ్యవస్థ మాత్రం కంపల్సరీ చేయాలి. ఇప్పుడు అరణ్యం నుంచి జనజీవన సామాగ్రిలోకి వచ్చిన నక్సలైట్లు మస్తు మంది ఉన్నారన్న మన ఉద్యమం చేయడానికి వాళ్ళని తీసుకొని ముందుకు పోదాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మన బీసీ హక్కులు నిలబెట్టుకున్నామన్నా. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు. దీని పెద్ద పెద్ద మా అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న వచ్చినారు, మరి ఐఎస్ అన్న, మా కామ్రేడ్ విమలక్క, ఎందుకంటే ఆమె నల్లనల్లి నేరాల్లో మన ఎర్ర కాలువలు ఒక్కొక్క రక్తం చుక్కలు ఎంతో మంది నక్సలైట్లు ఇక్కడ పడ్డాయి. అవి ఒక వృక్షాలుగా, మహావృక్షాలుగా రేపు రాబోయే కాలంలో బీసీ లేదా రాజ్యం ఉంటుంది. ఎందుకంటే జనజీవన సవంతిలో ప్రశ్నిస్తాం, అరణ్యంలో ఉండి కాకుండా జనజీవన సవంతిలో ఉండి ప్రశ్నించి రేపు బీసీ రాజ్యం తెచ్చుకోవాలని నేను కోరుతూ ఆ కుమ్మర గ్రామ మన సంఘటన నిందితులను వెంటనే శిక్షించాలి. వాళ్ళకు సరైన న్యాయం జరిగే వరకు మొత్తం నీ ఎమ్మడి ఉంటాం. సాయం నిరాకరణ అంటావా, నువ్వు ఏ వ్యవస్థ ఏ పిలిపించినా మెదక్ జిల్లా మొత్తం నీ ఎమ్మడి ఉంటుందన్న. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రజక.